విటమిన్స్ అనేది ఇప్పుడు ఆహారంలో మనకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ ఎలా అవసరమో మన యొక్క దినచర్యకి, అలాగే విటమిన్స్ అనేవి కూడా మన అవయవాలకు అవసరం. ఈ విటమిన్స్ అనేవి చాలా మైక్రో లెవెల్స్లో ఉంటాయి, నానో లెవెల్స్లో ఉంటాయి. అయినా కూడా మన యొక్క బాడీ యొక్క ఈ ఇమ్యూనిటీని అంటే రెసిస్టెన్స్ పవర్ని కాపాడడానికి, అదేవిధంగా మెడికల్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, న్యూట్రిషనల్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి దోహదపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ, ఎస్పెషల్లీ పిల్లల్లో చూసినట్టయితే విటమిన్ ఏ అనేది చాలామందికి ఐ ప్రాబ్లమ్స్, విజన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది విటమిన్ ఏ ద్వారా. అలాగే బి కాంప్లెక్స్ విటమిన్ ఏదైతే ఉందో బి కాంప్లెక్స్ అంటాం, B1, B2, B6, B5 ఇవన్నీ కూడా ఒక బి కాంప్లెక్స్ లాగా ఉంటుంది. వీటి ద్వారా కూడా చాలా వరకు చాలామంది గమనిస్తే ఈ యొక్క నోటి పక్కన కొంచెం క్రాక్స్ లాగా రావడము, నాలుక అనేది కొంచెం టేస్ట్ మారిపోవడము, అదేవిధంగా కొంతమందికి రిపీటెడ్గా అల్సర్స్ రావడం, నోట్లో ఆఫ్థస్ అల్సర్స్ అంటాం, ఇవన్నీ కూడా బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ద్వారా వస్తూ ఉంటాయి. అలాగే స్కిన్లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో స్కిన్ డ్రై అయిపోవడం కూడా ఒక్కోసారి ఈ విటమిన్ డెఫిషియన్సీలో ఉండొచ్చు. అంటే ఈ యొక్క విటమిన్స్ ఏవైతున్నా మీకు చెప్పినట్టుగా విటమిన్ ఏ కానీ, విటమిన్ బి కాంప్లెక్స్ కానీ, లేకపోతే విటమిన్ డి కానీ, లేకపోతే విటమిన్ B12 ఈ మధ్యలో చాలా వరకు లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి కూడా విటమిన్ డి, B12 బాగా ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఎందుకంటే విటమిన్ డి, B12 ద్వారా చాలా బెనిఫిట్స్ కానీ, వాటి తక్కువ కావడం వల్ల చాలా ఇబ్బందులు కానీ ఫేస్ అవుతున్నట్టుగా మనకు స్టడీస్ కానీ ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా విటమిన్ కే అనేది కూడా మనకు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కూడా మన బాడీలో అవసరము. అది ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా చూసినట్టయితే విటమిన్ ఏ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఈవెన్ నేషనల్ లెవెల్ ప్రోగ్రాంలో కూడా ఈ విటమిన్ ఏ అనేది అడిక్వేట్గా తీసుకోవాలి. ఈ యొక్క నైట్ బ్లైండ్ అంటే నైట్ కనిపించకపోవడం కానీ, లేకపోతే ఐలో చేంజెస్ కానీ, విజన్ తగ్గడం కానీ, ఇవన్నీ కూడా విటమిన్ ఏ ద్వారా జరిగే అవకాశం ఉన్నట్టుగా పూర్తిగా నిర్ధారణ అయింది. అది ఏవైతే ఉన్నాయో విటమిన్ ఏ రిలేటెడ్ ఫుడ్స్ అన్నీ కూడా క్యారెట్ లాంటివి కానీ, బీట్రూట్ కానీ, ఎగ్ కానివ్వండి, లేకపోతే మిల్క్ కానివ్వండి, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు విటమిన్ ఏ అనేవి ఉంటుంది. అందులో మనం రెగ్యులర్గా తీసుకున్న ఒక్కొక్కసారి విటమిన్ ఏ డెఫిషియన్సీ కనబడుతుంటుంది. ఎస్పెషల్లీ మనకున్న పావర్టీ లైన్ ఎవరైతే ఎక్కువగా రోజు ప్రాపర్గా ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుని వాళ్ళు ఎవరైతే ఉంటారో, రూరల్ ప్లేసెస్ కానీ, లేకపోతే ఎవరికైతే పావర్టీలో ఉన్నారో, ఎవరైతే వాటిని తీసుకోలేరో, వాటి ఖచ్చితంగా వాళ్ళు వేరే రూపంలో ట్యాబ్లెట్ రూపంలో కానీ, ఇంజెక్షన్ రూపంలో కానీ తీసుకోవచ్చు. అది రెగ్యులర్గా అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ విటమిన్ ఏ మీకు చెప్పినట్టుగా మనకు ఈ కంటి చూపు అనేది అందరికీ అవసరం, ఎస్పెషల్లీ పిల్లల్లో అవసరం. వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు భవిష్యత్తు కూడా వాళ్ళు చాలా రకంగా ఉపయోగపడతారు. కాబట్టి ఈ విటమిన్ ఈ లోపం రాకుండా కూడా మనం నేషనల్ లెవెల్లో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. వాటి సప్లిమెంటేషన్ కూడా చేస్తూ ఉన్నారు. ఆహారం రెగ్యులర్గా తీసుకునే ఆహారంలోనే అవి ఉంటాయి. వాటిని ఎప్పుడు కూడా రెగ్యులర్గా మోతాదులో తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మీకు బి కాంప్లెక్స్ మీకు చెప్పినట్టుగా ఎస్పెషల్లీ చెలైటిస్ అంటాము, గ్లాసైటిస్ అంటాము. అంటే నాలుక పూత పూసినట్టు అనిపించడము, నాలుక టేస్ట్ మారడము, మన ఈ పెదాలు పగిలిపోవడము, స్కిన్లో డ్రైనెస్ రావడము, తర్వాత ఒకలాంటి ఇవన్నీ కూడా చూసినట్టు కొంతమందికి మోషన్స్ లాంటివి రావడము, డయేరియా, ఇట్లా రకరకాలుగా బి కాంప్లెక్స్తో డెఫిషియన్సీస్తో వస్తూ ఉంటాయి. వీటిని మనము ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలామంది ఇప్పుడు ఇవాళ రేపు రైస్ ఉంటుంది కదా, మామూలు పాలిష్డ్ రైస్ కాకుండా సెమీ పాలిష్డ్ కానీ, దంపుడు బియ్యం కానీ, బ్రౌన్ రైస్లో ఈ విటమిన్స్ అన్నీ ఉంటాయి. రైబోఫ్లేవిన్ అని కానీ, లేకపోతే ఈ విటమిన్స్ అన్నీ కూడా దాగుంటాయి ఈ బి కాంప్లెక్స్వి. అదేవిధంగా మనం రెగ్యులర్గా తీసుకున్న అన్నింటిలోనూ మనం ఎగ్స్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఉంటాయి. మోతాదులు అనేవి మారుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూసుకొని రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ తగ్గించుకోవచ్చు. చాలామంది బాధపడుతుంటారు. కొంతమంది బి కాంప్లెక్స్ అనేది కొంతమంది మెడిసిన్స్ ద్వారా, కొన్ని యాంటీబయాటిక్స్ వాడడం కానీ, కొంత రకాలుగా కూడా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా చాలామంది నోట్లో పొక్కులా వస్తుంటాయి, ఆఫ్థస్ అల్సర్స్ అంటాం. ఈ ఆఫ్థస్ అల్సర్స్ ద్వారా కూడా మనకు ఈ బి కాంప్లెక్స్ అనేది డెఫిషియన్సీ వల్లే వస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే మనం వాటిని ఏ విధంగా తీసుకోవాలి అంటే మెయిన్గా మీకు చెప్పినట్టుగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈ బ్రౌన్ రైస్ లాంటివి, దంపుడు బియ్యం లాంటివి ఎక్కువ పాలిష్ చేయకుండా ఉండడం మీకు చెప్పినట్టుగా. అదేవిధంగా మనకు హోల్ గ్రెయిన్స్ అంటాం, హోల్ గ్రెయిన్స్ రకరకాలుగా ఇప్పుడు మిల్లెట్స్ కానీ మనకు ఏదైనా దొరుకుతూ ఉంది. ఇప్పుడు మనకు ఏదైనా అడిగితే అది ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంది. మిల్లెట్స్ కానీ, రాగులు కానీ రకరకాలుగా ఉన్నాయి, వాటిలో కూడా ఉంటుంది. అలాంగ్ విత్ దట్ ఫైబర్ కూడా ఉంటుంది. సో ఈ వీటితో పాటుగా మనకు ఈ వెజిటేరియన్ దాంట్లో మెయిన్గా మీకు చెప్పినట్టుగా ఈ పన్నీర్ కానీ వీటిలో విటమిన్ B12 ఉంటుంది. వాటి గురించి మనం మాట్లాడదాం.
అదేవిధంగా విటమిన్ B12 అండ్ విటమిన్ డి అనేది మీకు చెప్పినట్టుగా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనకు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. విటమిన్ డి అనేది నాట్ ఓన్లీ విటమిన్ కాదు, ఇది ఒక ఇమ్యూనో మాడ్యులేటర్. అంటే ఒక విటమిన్ అనేది ఒక మనిషిలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనేది విటమిన్ డి ద్వారా మనకు ప్రూవ్ అయింది. అది సన్షైన్ అంటే సన్లైట్ నుంచి వచ్చే విటమిన్ లాగా మనకు ఇప్పుడు అందరికీ కూడా తెలిసింది. ఎప్పుడైతే సన్లైట్ అడివేట్గా మనం ఎక్స్పోజ్ అవుతామో విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నేచురల్గా రిసోర్సెస్ అనేది విటమిన్ డికి లేదు. మనం చాలామందిని ఎండని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాము, దూరంగా వెళ్తాము, సన్ స్క్రీన్ లోషన్స్ పెట్టుకుంటాము, లేకపోతే గొడుగు పెట్టుకొని ఎండకి రాకుండా చూస్తాము. వీటన్నిటి ద్వారా ఇండియన్స్లోనూ ప్రపంచం మొత్తం కూడా విటమిన్ డి డెఫిషియన్సీ. మనకేమో సన్లైట్ ఎక్కువగా ఉంటుంది, అటువైపు వెస్టర్న్ సైడ్ ఏదైతే ఉన్నాయో వేరే దేశాలు పాశ్చాత్య దేశాల్లో సన్లైట్ అసలు రానే రాదు. వాటి ద్వారా వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకి అలర్జీ ఎక్కువగా ఉంటుంది, స్కిన్ చేంజెస్ వస్తూ ఉంటాయి, ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, బోన్ పెయిన్స్ ఉంటాయి, కాల్షియం తగ్గిపోతుంది. ఎందుకంటే విటమిన్ డి అనేది కాల్షియం అబ్జార్ప్షన్కి చాలా ఇంపార్టెంట్ ఇంటెస్టైన్స్లో. సో ఏదైనా కాల్షియం ట్యాబ్లెట్ తీసుకున్నా విటమిన్ డి లేకపోతే అబ్జార్ప్షన్ అనేది సరిగా జరగదు. సో విటమిన్ డి అనేది చాలా గొప్ప విటమిన్. అది మీకు చెప్పినట్టుగా ఓన్లీ సన్లైట్ ఈజ్ ద సోర్స్. మనం ఏదో ఫుడ్లో తీసుకుందామంటే రాదు. అది మనం కొంతవరకు మాత్రమే ఈ డైరీ ప్రోడక్ట్స్లోనూ కొంతవరకు వస్తుంది, పెరుగు కానీ ఇటువంటి వాటిలో. బట్ మెయిన్ సోర్స్ వచ్చి సన్లైటే. అందుకే చాలామందికి విటమిన్ డి డెఫిషియన్సీ మనం ఎవరికి టెస్ట్ చేసినా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటా ఉంది. సన్లైట్ ఎక్స్పోజర్ అనేది చాలా చాలా అవసరం. అదొక్కటే సోర్స్ మాత్రం, అదొక్కటి మాత్రమే. అదేవిధంగా సన్లైట్ ఎక్స్పోజర్ అనేది 20 to 30 minutes ఉండాలి. ఖచ్చితంగా ఈ వేళ ఈ టైం అని కాకుండా అట్లీస్ట్ అరౌండ్ 10 to 11 కానీ 8 to 11 కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా కూర్చున్నట్టయితే విటమిన్ డి మనకు వస్తుంది. అది ఎందుకంటే స్కిన్ ద్వారానే ప్రొడ్యూస్ అయ్యి ఆ సన్లైట్ ఎప్పుడైతే స్కిన్ మీద పడుతుందో మన బాడీలో ఉత్పత్తి అవుతుందన్నమాట విటమిన్ డి అనేది. తద్వారా మనకి విటమిన్ డి ద్వారా చాలా చాలా లాభాలు ఉంటాయి. సో అందరికీ కూడా ఇప్పుడున్న 100 మందిలో తీసుకున్నట్టయితే 80 నుంచి 90 మందికి విటమిన్ డెఫిషియన్సీ మనం చూస్తూ ఉన్నాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అది సప్లిమెంట్ రూపంలో కూడా చాలామందికి లభిస్తుంది. విటమిన్ డి అనేది సిరప్ ఫామ్లోనూ చూబుల్ ట్యాబ్లెట్ కానీ ట్యాబ్లెట్ రూపంలో కానీ వస్తుంది. అదొక డెఫిషియన్సీ దాన్ని బట్టి వేసుకోవాలి. విటమిన్ డి చూసినట్టయితే నార్మల్గా 30 to 40 అనేది నార్మల్ రేంజ్. ఎవరికైతే 20 బిలో ఉన్నా లేకపోతే 10 బిలో చాలామంది తక్కువ వస్తుంది డెఫిషియన్సీ అంటాం. సో అదేవిధంగా ఈ విటమిన్ డి అనేది మీకు చెప్పినట్టుగా ఆహారంలో రాదు కాబట్టి అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ 60+ వాళ్ళు కానీ మధ్య వయస్కులు కానీ ఎవరైనా సరే సన్లైటే మనకు మెయిన్ సోర్స్. సో ఖచ్చితంగా అది మనం చేసి తీరాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏసీలో కూర్చోవడము, సన్లైట్ని చూడకపోవడం వల్ల చాలామందికి విటమిన్ డి లోపం ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఇండియన్ సినారియోలో 6 times మనకు రిక్వైర్మెంట్ ఉండాలి సన్లైట్ పెనిట్రేషన్ కావాలంటే. అంటే మన యొక్క స్కిన్ కలర్ డార్క్గా ఉంటుంది కాబట్టి వెన్ కంపేర్ టు వెస్టర్న్ పీపుల్. వెస్టర్న్ వాళ్ళకైతే చెప్పనవసరం లేదు, వాళ్ళకి సన్లైట్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఎంతవరకు వెళ్ళిందంటే ఈవెన్ క్యాన్సర్ పరంగా కూడా ఇది కొంత బెనిఫిట్ వస్తుందనే వరకు కూడా మనకు విటమిన్ డి అనేది బెనిఫిట్ వస్తుంది. సో అందుకని ఎనీ టైప్ ఆఫ్ పేషెంట్, అది జాయింట్లో జబ్బు ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఆస్తమా వాళ్ళకి కానివ్వండి, క్యాన్సర్ ఉన్న వాళ్ళు విటమిన్ డి అనేది సప్లిమెంట్ చేస్తూ ఉంటారు. తద్వారా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయని, ఫ్యూచర్లో మామూలు ఒక్కోసారి క్యాన్సర్ లాంటివి రాకుండా ఉండొచ్చు అన్నట్టుగా కూడా మనకు స్టడీస్ ఉన్నాయి. సో అదంత గొప్ప విషయం అన్నమాట విటమిన్ డి గురించి. అదేవిధంగా విటమిన్ B12 చూసినట్టయితే చాలామందికి విటమిన్ B12 నర్వ్స్కి, అంటే నర్వ్లో మనకు నరాల ప్రాబ్లం ఏదైతే ఉందో, అంటే చాలామందికి విటమిన్ B12 తక్కువగా ఉన్నట్టు కూడా తెలియదు. చాలామంది చెప్తూ ఉంటారు నాకు మెమరీ లాస్ ఉంది, మెమరీ సరిగా పనిచేయట్లేదని. అది విటమిన్ B12 డెఫిషియన్సీ కూడా కావచ్చు. అంటే ఎస్పెషల్లీ పెద్ద వయసు వాళ్ళకంటే బ్రెయిన్లో అరుగుదల, డిమెన్షియా అంటాం. కానీ యంగ్ పిల్లల్లో నాకు కాన్సన్ట్రేషన్ ఉండదు, మెమరీ సరిగా ఉండట్లేదంటే విటమిన్ B12 డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. అదేవిధంగా మనకు కాళ్ళలో తిమ్మిళ్ళు కానీ మంటలు వస్తున్నాయి అంటాం, విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఎస్పెషలీ విటమిన్ B12 అనేది చాలా వరకు మనకు నర్వ్స్ పరంగా, మెమరీ పరంగా చాలా అవసరం. అండ్ లివర్ అనేది మెయిన్గా స్టోరేజ్ ఆర్గన్. 1 year వరకు స్టోరేజ్ ఉంటుంది విటమిన్ B12 అనేది. అప్పుడు విటమిన్ B12 తగ్గినప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి హీమోగ్లోబిన్ తగ్గిపోద్ది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఐరన్ లెవెల్స్ తగ్గితేనే మన హీమోగ్లోబిన్ తగ్గుతుంది అనుకుంటారు, కాదు. విటమిన్ B12 తగ్గినా కూడా హీమోగ్లోబిన్ తగ్గుతుంది. తద్వారా నాలుక చూసినట్టయితే స్మూత్ అయిపోతుంది, అట్రోఫిక్ గ్లాసైటిస్ అంటాం. సో దాని ద్వారా విటమిన్ B12 తగ్గినట్టుగా మనం గుర్తించుకోవచ్చు. అదేవిధంగా ఆహారం తగ్గిపోవడము, ఆకలి తగ్గిపోవడం, ఇవి కూడా లక్షణాలు ఉంటాయి. సో హీమోగ్లోబిన్ తగ్గడంతో పాటు
నరాలపై ఎఫెక్ట్తో పాటు మెమరీ డిస్టర్బెన్సెస్తో పాటు బాడీ పెయిన్స్ అని ఏక్స్ అని రకరకాలుగా మనకు ఈ విటమిన్ B12 తక్కువ ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఉంటాయి. సో విటమిన్ B12 మీకు చెప్పినట్టుగా ఎందులో ఉంటుంది, ఏ ఆహారంలో ఉంటుంది విటమిన్ B12 అంటే ఎస్పెషల్లీ ఈ వెజిటేరియన్లో చాలా తక్కువగా ఉంటుంది. ఓన్లీ డైరీ ప్రోడక్ట్స్లో అంటే కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, వీటిలో వెజిటేరియన్లో విటమిన్ B12 ఉంటుంది. అదర్వైజ్ రెగ్యులర్గా ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్లో ప్లాంట్ సంబంధించిన ఏదైతే మనం రెగ్యులర్ వెజిటేబుల్స్లో మాత్రం విటమిన్ B12 ఉండదు. నాన్ వెజిటేరియన్లో విటమిన్ B12 ఉంటుంది. అయితే అన్నీ ఉన్నా ఒక్కొక్కసారి విటమిన్ B12 అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉంటుంది. మనం ఫుడ్లో తీసుకుంటాం, నాన్ వెజ్ కూడా తింటామంటారు, అయినా విటమిన్ B12 తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేగుల్లో అది డిఫరెంట్ సబ్స్టెన్సెస్ అవసరం అవుతాయి బైండ్ చేయడానికి. అప్పుడు విటమిన్ B12 బ్లడ్లోకి వస్తుంది. ఒక్కోసారి అవి తక్కువైనప్పుడు కూడా కోఫాక్టర్స్ అంటాం, తక్కువైనప్పుడు కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పుడు లక్షణాల గురించి తెలుసుకున్నాం, ఏ ఆహారంలో ఉంటుందో తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ ద్వారా కొంతమందికి నరాలు కాళ్ళలో ఇబ్బంది అయ్యి నడవలేని పరిస్థితి కూడా ఉంటారు, నిలబడి పడిపోవడము కూడా ఉంటాం. దాన్ని సబ్అక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ అంటాం. అంటే స్పైనల్ కార్డ్లో వెన్నుపూసలో కూడా చేంజెస్ వస్తాయి. దీని ద్వారా కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ అదే ఒక కారణం. సో అది మనకు ట్రీట్మెంట్ పరంగా విటమిన్ B12 అనేది టెస్ట్ చేస్తాము. నార్మల్ రేంజెస్ 250 to 500 అట్లా ఉండొచ్చు. అయితే విటమిన్ B12 అనేది ట్యాబ్లెట్ రూపంలోనూ ఇంజెక్షన్ రూపంలో కూడా ఉంటుంది. ఆహారం రూపంలో ఆల్రెడీ మీకు చెప్పాను. ఎస్పెషల్లీ మనకు డైరీ ప్రోడక్ట్స్ వెజిటేరియన్ వాళ్ళకి పన్నీర్ లాంటిదే చాలా తక్కువ వెజిటేబుల్స్లో ఉంటుంది. అది నాన్ వెజిటేరియన్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ కాకపోతే డెఫిషియన్సీ ఉన్నట్టయితే నరాల పరంగా కానీ మెమరీ డిస్టర్బెన్స్ ఉన్నట్టయితే ఇంజెక్షన్ రూపం కానీ ట్యాబ్లెట్ రూపంలో కోర్స్ లాగా వాడాల్సి వస్తుంది. అట్లీస్ట్ చాలా రోజులు వాడాల్సి వస్తుంది, కొంతమందికి కొన్ని ఇయర్స్ కూడా వాడాల్సి వస్తుంది. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. కాకపోతే ఆ డెఫిషియన్సీ వస్తే మాత్రం చాలా సంవత్సరాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. వాటి వల్ల నష్టమేమి ఉండదు, కానీ ఖచ్చితంగా వాటి యొక్క ఎఫెక్ట్స్ మన బాడీపై ఉంటాయి. సో ఈ విధంగా విటమిన్ B12 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాంగ్ విత్ విటమిన్ D. అదేవిధంగా విటమిన్ K కూడా. విటమిన్ K అనేది లివర్లో మనకుండే ఏదైతే మనకు 2 రకాలుగా ఉంటుంది. ఎప్పుడైనా కట్ అయినప్పుడు బ్లీడింగ్ అవుతుంది, అది వెంటనే మానిపోవాలి. సో దాన్ని క్లాటింగ్ మెకానిజం అంటాం, బ్లీడింగ్ క్లాటింగ్ మెకానిజం. దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ అంటాం, అది లివర్లో ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఈ విటమిన్ K అనేది ఎస్పెషల్లీ విటమిన్స్ వెజిటేబుల్స్లోనూ ఎస్పెషల్లీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లోనూ ఉంటుంది. అదేవిధంగా మనకు కొంతవరకు నాన్ వెజ్ వీటిలో కూడా ఉంటుంది. ఈ విటమిన్ K అనేది మెయిన్గా మనకు ఈ బ్లడ్లో ఉండే ఏదైతే సమతుల్యాన్ని చేర్చడానికి, మనకు క్లాటింగ్ ఫార్మేషన్కి అటువంటి వాటికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ రక్తస్రావం కాకుండా వెంటనే మానిపోవడం, ఇవన్నీ విటమిన్ K రిలేటెడ్ అవుతూ ఉంటాయి. సో విటమిన్ K అనేది ఫుడ్లో అనేది కొంతవరకు వస్తున్నా మనకు ఒకవేళ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి కానీ ఏదైనా క్రానిక్గా మనకు బ్లడ్లో రిలేటెడ్ ఏదైనా డెఫిషియన్సీస్, ఈ బ్లీడింగ్ టెండెన్సీస్ కొంతమందికి ఉంటాయి. అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ డెఫిషియన్సీ అని, హీమోఫీలియా అని రకరకాల ఫ్యాక్టర్స్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అంటే రక్తస్రావం అని కొన్ని జబ్బులు ఉంటాయి, పుట్టుకతో కానీ తర్వాత కానీ, హీమోఫీలియా అని ఈ రకరకాల పేర్లతో వస్తూ ఉంటాయి. ఆ బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఈ విటమిన్ K డెఫిషియన్సీస్ వల్ల మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఫామ్ కాకపోవడము, అదే విధంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటిలో ఫుడ్లోనే కాకుండా మనం స్పెసిఫిక్గా ట్రీట్మెంటు, అదేవిధంగా టెస్టులు చేసుకొని నిర్ధారణ చేసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా చూసినట్టయితే ఈ విటమిన్స్ అనేవి చాలా చాలా తక్కువ మోతాదులో అవసరం, కానీ మన యొక్క బాడీని రకరకాలుగా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది అందరికీ కూడా తెలిసిందే. రెగ్యులర్గా కూడా చాలామంది ప్యాకేజెస్ రూపంలోనో ఏదో రూపంలోనో ఈ విటమిన్స్ని అన్నింటిని కూడా చెక్ చేయిస్తూ ఉంటారు. చాలామందికి ఈ విటమిన్ లోపాలు ఉంటున్నాయి. B కాంప్లెక్స్ కానివ్వండి, విటమిన్ B12 కానివ్వండి, విటమిన్ D కానివ్వండి, ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ నేను చెప్పగలుగుతాను 3లో ఒకరికి ఖచ్చితంగా డెఫిషియన్సీస్ ఉంటాయి. అండ్ వాటిని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. వాటి తగ్గట్టుగా టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా డాక్టర్ చెప్పినట్టుగా రెగ్యులర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ చెక్ చేసుకోవాలి. సో విటమిన్స్ అనేవి నాట్ ఓన్లీ ఫర్ అవర్ హెల్త్, కాకపోతే మనకు హెల్త్తో పాటు మనకు ప్రాపర్గా ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ పవర్ కూడా వస్తుంది. ఫ్యూచర్లో జబ్బులు రాకుండా కూడా చేసేటట్టుగా ఈ విటమిన్ D కానీ విటమిన్ B12 కూడా ఖచ్చితంగా మనకు ఆధారాలు ఉన్నాయి. సో ఏదేమైనా ఈ విటమిన్స్ని మనం ఫుడ్ రూపంలో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్గా తీసుకోవాలి. ఓన్లీ ఒకవైపే మొగ్గకుండా ఏదో జంక్ ఫుడ్ అది తినేసి ఇది తినేసి క్యాలరీస్ ఎక్కువ తినేసి అసలు మనకు అవసరం ఏవైతే ఉన్నాయో అవి తినకుండా చేయవద్దు. ఫ్రూట్స్ డైలీ తీసుకోవాలి.
ఫైబర్ లాంటివి కూడా తీసుకోవచ్చు. వెజిటేబుల్స్, ఫ్రెష్ వెజిటేబుల్ తీసుకోవాలి, ఆకుకూరలు కూడా తీసుకోవాలి, డైరీ ప్రోడక్ట్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే సమతుల్యంగా చూసుకోవాలి. తద్వారా మనకు డ్రై ఫ్రూట్స్ కూడా, మన బాదాం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి, అవి తీసుకోవచ్చు. ఇట్లా వీటన్నిటిలో కూడా ఈ విటమిన్స్ అనేవి ఉంటాయి. తద్వారా మనకి మిల్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ విటమిన్స్ ఈ కాంబినేషన్స్లో మనం న్యాచురల్గా తీసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ మనకు ఈ డెఫిషియన్సీస్, విటమిన్ బి డెఫిషియన్సీస్ రాకుండా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని ప్రాపర్గా కాపాడుకుంటూ రోగనిరోధక శక్తి బెటర్గా ఉంటూ ఫ్యూచర్లో కూడా ఇబ్బందులు రాకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని ప్రాపర్గా డైట్ని మెయింటైన్ చేస్తూ అవసరాన్ని బట్టి ఈ విటమిన్స్ని చెక్ చేసుకోవడం మంచిది. విటమిన్ సి అనేది మెయిన్గా మనకు స్కిన్ పరంగా ఇంపార్టెంట్. ఒకటి అంటే స్కిన్లో మనకు ఎలాస్టిక్ ఈ కొలాజిన్ ఫైబర్స్ అవి ఉంటాయి. విటమిన్ సి ఏదైతే తీసుకుంటామో దాని ద్వారా ఈ స్కిన్ పరంగా, తర్వాత ఈ కొలాజిన్ ప్రాపర్గా ఉండి మనకు ఒకలాంటి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. అండ్ విటమిన్ సి అనేది చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ అంటాం. యాంటీ ఆక్సిడెంట్ అంటే మన బాడీలో రెగ్యులర్గా ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి, అంటే టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఫామ్ అవుతుంటాయి కాబట్టి వాటిని క్లీన్ చేయడానికి కూడా విటమిన్ సి అనేది ఉపయోగం, యాంటీ ఆక్సిడెంట్ అంటాము. అలాగే మనకు విటమిన్ సి ద్వారా ఈ బ్లీడింగ్ అనేది కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. గమ్స్ బ్లీడింగ్ వీటికి చాలామందికి వస్తూ ఉంటాయి, గమ్ బ్లీడింగ్. విటమిన్ సి లోపం వల్ల కూడా గమ్ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే విటమిన్ సి ఉపయోగం అనేది చూసినట్టయితే రకరకాల విటమిన్ సి ఒక్కోసారి మనకు ఈ ఐరన్ ప్రిపరేషన్ వీటన్నిటి ప్రకారం ఈ అబ్జార్ప్షన్ పెంచే అవకాశం కూడా ఉంటుంది. అండ్ విటమిన్ సి ద్వారా మనకు ఈ రోగనిరోధక శక్తి కూడా బెటర్గా ఉంటున్నట్టుగా స్టడీస్ అవి చెప్తా ఉన్నాయి. సో విటమిన్ సి లోపాల వల్ల మెయిన్గా మనకు చూసినట్టయితే మనకు స్కిన్లో స్కర్వీ అంటాం. అంటే స్కిన్లో మనకు ఈ బ్లడ్ కొంత ఒక్కోసారి ఈ క్లాట్ ఫామ్ అయినట్టుగా అనిపించడం జరుగుతుంటుంది, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో. ఈ దాంతో పాటుగా బ్లీడింగ్, గమ్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడం కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం. అలాగే స్కిన్ చేంజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విటమిన్ సి లోపం వల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో విటమిన్ సి అనేది చాలా ప్రాచుర్యం పొందింది. కోవిడ్ వల్ల విటమిన్ సి అనేది యాంటీవైరల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అని చెప్పి చాలామంది విటమిన్ సి రెగ్యులర్గా కూడా వాడుతూ ఉన్నారు. కాకపోతే మీరు ఎప్పుడైతే మనకు ఈ కోవిడ్ పరంగా కానివ్వండి, లేకపోతే ఇమ్యూనిటీ పరంగా తక్కువ ఉన్నప్పుడు ఈ విటమిన్ సి వాడడం శ్రేయస్కరమే. కాకపోతే రెగ్యులర్గా అదే పనిగా వాడాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా లేదు. అండ్ ఒక డోస్ పరిమితి కూడా ఉంటుంది. రోజుకి ఎంత అవసరం విటమిన్ సి అనేది కూడా ఆలోచన చేయాలి. కొంతమంది విటమిన్ సి రోజు 2 ట్యాబ్లెట్స్, కొంతమంది 1, కొంతమంది 3 రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు. సో సరైన మోతాదులో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ ఒకవేళ కోవిడ్ పరంగా ఆలోచించినట్టయితే విటమిన్ సి ఒక ఎఫెక్ట్ ఉంటుంది, యాంటీవైరల్ ఎఫెక్ట్ అన్నట్టుగా చెప్పారు కాబట్టి ఒక 1-2 మంత్స్ వరకు వాడి తర్వాత అవసరాన్ని బట్టి వేసుకోవడం మంచిది. ఎందుకంటే ఫుడ్లో నేచురల్ రిసోర్స్ ఎప్పుడైనా ఈ విటమిన్స్ అనేది ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటుంది. ఆరెంజెస్ కానీ, ఏదైతే ఈ ఉసిరికాయ కానీ, వీటన్నిటిలో విటమిన్ సి రకాలుగా ఫ్రూట్స్లోనూ ఉండే అవకాశం ఉంటుంది. విటమిన్ సి ద్వారా మనకు మీకు చెప్పినట్టుగా ఇమ్యూనిటీ పరంగా బెటర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, యాజ్ ఎ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా. అయితే ఈ విటమిన్ సిని ఎంతవరకు ఉపయోగం చేయాలి అనేది మనం ఓన్లీ కోవిడ్ వరకే ఆలోచన చేయాలి. కొంతవరకు ఈ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ కొంతవరకు ఉంటుంది కాబట్టి ఈ ఫ్లూ జ్వరాలు కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రం వాడుకోండి. గమ్స్ బ్లీడ్ అవుతున్నాయి, వేరే కారణాలు లేవంటే వాడుకోండి తప్పించి రెగ్యులర్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు విటమిన్ డి కూడా చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. మామూలుగా బ్రాడ్గా చూస్తే విటమిన్స్ వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ అని చెప్తాం. వాటర్ సాల్యుబుల్ అనేది మనకు బి కాంప్లెక్స్ ఇవన్నీ కూడా వాటర్ సాల్యుబుల్, వెరాజ్ విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్. విటమిన్ డి అండ్ విటమిన్ ఈ కూడా. సో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ అనేవి ఎక్కువగా తీసుకోవద్దు. నార్మల్గా 60-70 అలా విటమిన్ డి లెవెల్స్ ఉంటే మళ్ళీ టాక్సిసిటీ, విటమిన్ డి టాక్సిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. హెడేక్ కానీ, లెథార్జీ, వీక్నెస్ అనిపించడం, తల తిరగడం, ఇవన్నీ వామిటింగ్స్ రావడం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో విటమిన్ డి అనుకున్నంత మోతాదులోనే తీసుకోవాలి. అరౌండ్ 30-40 లెవెల్లోనే పెట్టుకోవాలి బ్లడ్లో. అంతకంటే ఉన్నట్టయితే ఆపేయాలి. అలాగే ఈ మన విటమిన్ ఈ కానీ, విటమిన్ కే కానీ ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి తక్కువ మోతాదులోనే తీసుకోవాలి, అవసరాన్ని బట్టే తీసుకోవాలి. సో ఈ విధంగా మనం ఎంతవరకు వాడాలి, ఎంత డోసు వాడాలి, ఎన్ని రోజులు అనేది ప్రాబ్లంని బట్టి, ఆ జబ్బుని బట్టి, ఆ యొక్క విటమిన్ డెఫిషియన్సీని బట్టి మనం కనుక్కోవచ్చు. అది మనం డాక్టర్ నిర్ధారించిన ప్రకారంగా
మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది.